దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయినటువంటి దేవుని యందు నేను సంతోషిస్తాను అనేసి భక్తుడు సెలవిస్తున్నాడండి. ఎవరైతే దేవుడు చేసినటువంటి కార్యాలను తలపోస్తారో నిశ్చయముగా వారు దేవుని యందు ఆనందిస్తారు. అంత మాత్రమే కాకుండా ఆయనను స్తుతిస్తూ పాడుచు, అది కష్టమైన, నష్టమైన, సంతోషమైన, ఉపద్రవమైన ఏ పరిస్థితిలో ఉన్నా సరే వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఉన్నట్లయితే గనక, ఎలాగంటే అపోస్తలుడైనటువంటి పౌలు, శీల వారి ఇరువురు కూడా చెరసాలలో బంధింపబడినప్పుడు, ఆ యొక్క బండకొయ్యి వేసి బిగించబడినప్పుడు మధ్యరాత్రి వేళ వారు లేచి దేవుని స్తుతిస్తూ పాటలు పాడి ప్రార్థించారో, అలాగా వారు ఎప్పుడైతే చేశారో నిజముగా వారు దేవుని యందు ఆనందిస్తున్నారు కాబట్టి వారు అలాగా చేశారండి. అంటే వారికి ఉన్నటువంటి కష్టాన్ని, శ్రమను చూడలేదు. వారి ఉన్న పరిస్థితుల్లో, అది ఏ పరిస్థితి అయినా సరే దేవుని స్తుతించాలి, ప్రార్థించాలనుకున్నారో అలాగే చేశారు. అది దేవుని యందు ఆనందించడం. అదే ప్రకారంగా మనము కూడా ఏ పరిస్థితిలో ఉన్నా సరే నిశ్చయముగా నువ్వు ఆయన స్తుతించడం, ప్రార్థించడం, ఆయన కొనియాడినట్లయితే కనుక నిజముగా నువ్వు దేవుని యందు ఆనందిస్తావో, ఆయన చేసిన కార్యాలను తలపోసినట్లయితే గనక, ఆయన చేయబోయేటటువంటి కార్యాలను తలపోసి నువ్వు ప్రభువును గణపరిచినట్లయితే గనక నిజముగా నువ్వు దేవుని యందు ఆనందిస్తావో, ఆయన యందు సంతోషిస్తావో. దేవుడి మాటను దీవించునుగాక. సర్వశక్తిమంతుడా యేసయ్యా, మీకు మేము వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన కనికరించండి, మీ యందు సంతోషించి ఆనందించే భాగ్యమును మాకు మీరు అనుగ్రహించి కృప చూపవలసిందిగా యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.